పల్నాడు జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. పర్యటనలో భాగంగా వారు కన్నా లక్ష్మీనారాయణ ఇండోర్ ఆడిటోరియం స్టేడియంను ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన కోర్టులో మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే కన్నా బ్యాడ్మింటన్ ఆడి ఆశ్చర్యపరిచారు. వైసీపీ హయాంలో వ్యవస్థలు నాశనం అయ్యాయని, అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటు చేశామని తెలిపారు. రెడ్డి గారు మన ఇండోర్ స్టేడియం ని, క్రీడా ప్రాంగణాన్ని మనం అడగగానే విచ్చేసి ప్రారంభోత్సవం చేసినందుకు సత్తెనపల్లి నియోజకవర్గం తరపున వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్టేడియం అప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలు పెట్టబడింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇది ఒక జంగిల్ లాగా తయారైనటువంటి పరిస్థితి. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం మొత్తం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మనం ఈ ఇండోర్ స్టేడియం ని ప్రారంభించుకొని, ఇది పూర్తి స్థాయిలో స్టేడియం కంప్లీట్ అవ్వాలి అని అంటే మనకి ఇంకా 2.5 కోట్ల రూపాయల దాకా కూడా కావాల్సి ఉంటుంది. దేనికి ఎంత కావాలో అనేటువంటిది కూడా దీంట్లో పూర్తి వివరంగా ఇచ్చి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా నేను సత్తెనపల్లికి రావడం, గౌరవ శాసనసభ్యులు మా గురువు లాంటి వాళ్ళు, ముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నాయకుడి ఇన్ఛార్జిగా సార్ దగ్గర పనిచేయడం, ఈ రోజు ఆయన దగ్గరికి రావడం ఆ పూర్వజనం సుకృతంగా భావిస్తున్నా. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలోనే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, 3వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, 2019 తర్వాత మన పెద్దలు చెప్పినట్టు ఇది ఒక అడవిలాగా కావడం, మరొకసారి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 సంవత్సరంలోని